హాయ్ అండి అందరికీ. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. యాక్చువల్లీ 2 డేస్ ముందర ఈ వీడియో పోస్ట్ చేస్తుంటే చాలా బాగుండేది. పర్లేదు, కొంచెం బిజీ ఉన్నాను. మనం అందరం బతుకమ్మ ఆడతాం కదా. చాలామందికి అసలు బతుకమ్మ అనేది ఒక పండగ అనుకుంటున్నారు, కానీ దాని వెనకాల చాలా స్టోరీ ఉందని తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ తెలంగాణ ప్రజలందరికీ కూడా. కాకపోతే ఇప్పుడు ఓన్లీ తెలంగాణ ప్రజలే కాదండి, చాలామంది అంటే కులమత భేదం లేకుండా అందరూ బతుకమ్మ ఆడుతున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏదైనా ఒక పండగ అందరూ కలిసి జరుపుకుంటున్నారు అంటే అది బతుకమ్మనే. అసలు వాళ్ళు ఇది బతుకమ్మ చేసినా చేయకపోయినా ఎవరైతే బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళతో జాయిన్ అయ్యి మంచిగా ఆడడం నేను చూశానండి. కాకపోతే అందరికీ బతుకమ్మ స్టోరీ, అసలు బతుకమ్మ అనేది ఎందుకు వచ్చింది నేను చెప్పాలనుకున్నాను. నాకు తెలిసింది. సో ఒక రాజదంపతులు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకి 7 మంది కొడుకులు. 7 మంది కొడుకులు ఉండగా కూడా వాళ్ళు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేవాళ్ళు కాదనమాట. శివపార్వతులు వాళ్ళు పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. మాకు ఒక ఆడపిల్ల కావాలి, ఆడపిల్ల ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు పూజలు చేయడం, పుణ్యాలు చేయడం అలా చేసేవాళ్ళు. అలా చేయడం వల్ల ఏం చేశారంటే శివపార్వతులు వాళ్ళు తెలుసు కదా, వాళ్ళ పూజలకు మెచ్చేసి ఒక కూతురుని వరంగా ఇస్తారనమాట. ఇంకా కూతురు పుట్టాక వాళ్ళు హ్యాపీగా ఉన్నారనమాట. సో అంతటితో ఆ చాప్టర్ కంప్లీట్. ఇంకా జరుగుతుంటుంది కదా, యాజ్ యూజువల్ జీవన విధానం జరుగుతూ ఉంటుంది. పెద్ద దంపతులు కొంచెం ఏజ్కి వచ్చినట్టున్నారు, కాశీయాత్రకి వెళ్ళేసి వస్తామని అంటారనమాట. కాశీయాత్రకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 7 కొడుకులకి చెప్తారనమాట, చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి, మేము కాశీయాత్ర వెళ్ళేసి వస్తాము అనేసి. 7 కొడుకులకి పెళ్ళి అవుతుంది, వదిలిన వస్తారు, అంతా బాగుంది. వాళ్ళు వెళ్ళిన కొద్ది రోజులకి దసరా పండుగ వస్తుంది అనమాట. దసరా పండుగ వచ్చినప్పుడు మనం ఎలాగో లేడీస్ గౌరీ పూజ చేసుకుంటాం కదా, గౌరీ పూజకి రెడీ అవుతా ఉన్నారనమాట. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది, ఆడపిల్ల వదినలో ఒక వదిన నీ గౌరీ పూజ చేసుకుంటాను, నాకు నీ శారీస్ కానీ నీ శారీస్ నీ ఆభరణాలు నాకు కావాలి అని అడిగిందంట. వదిన చెప్పింది, ఇస్తాను, కాకపోతే చింతాకంత చినిగినా తాటాకంత నలిగినా కూడా నేను ఒప్పుకోను, జాగ్రత్తగా తెచ్చేయాలి అని చెప్పిందంట. ఎట్లా కామన్ అవుతుందండి అది, ఎందుకంటే ఒక పూజకి వెళ్ళినప్పుడు శారీ నలిగిపోతుంది, అక్కడ కుంకుమ పసుపు అవి అంటుతూనే ఉంటాయి. ఆమె యాజ్ యూజువల్ అది అంటించుకొని వచ్చింది, ఆమెకి ఇచ్చేసింది. ఇంకా ఆమె అవి చూసి తట్టుకోలేక తలకి బట్ట కట్టుకొని పడుకునిందంట. వాళ్ళ హస్బెండ్ వచ్చారు. వాళ్ళ హస్బెండ్ వచ్చి, ఏమైందే ఇలా పడుకున్నావు అంటే, మీ చెల్లికి నేను చెప్పాను, చింతాగంత చినిగిన తాటాకంత నలిగినా నేను ఒప్పుకోను అన్నాను, అయినా కూడా మీ చెల్లెలు పసుపు లైక్ నా చీర నా ఆభరణాలు పాడు చేసింది, మీ చెల్లెలు రక్తం కళ్ళ చూస్తాను అని చెప్పిందంట. పాపం అన్నయ్య కదా, ఏం చేయలేడు కదా, అట్లీస్ట్ కామన్ థింగ్స్ అలా అన్నయ్యలు ప్రాబ్లం ఇదనమాట. అక్కడ ఏం అనలేకుండా వాళ్ళ చెల్లెల్ని తీసుకెళ్ళి అడవిలోకి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి మంచిగా ఎక్కడో వదిలేసేసి కాకి రక్తం తీసుకొస్తాడనమాట. కాకి రక్తం తీసుకొస్తే ఇంటికి వచ్చి వైఫ్కి ఇస్తాడనమాట, వాళ్ళ వైఫ్కి ఇస్తాడు కాకి రక్తం. అప్పుడు ఆమె కాకి రక్తం పెట్టుకొని కలవారి కోడలు ఏం చేసింది, కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావకి వెళ్ళింది అనమాట. అప్పుడు అక్కడ అందరూ ఏం చేశారు, కలవారి కోడలు కాకి రక్తం పెట్టుకొచ్చింది అని అన్నారనమాట. ఇంకా తెలుసు కదా, కోపం ఉంటుంది. ఆల్రెడీ కోపంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకొంచెం వాళ్ళు ఏదైనా అంటే ఇంకొంచెం కోపం అవుతుంది. ఇంటికి వచ్చి హస్బెండ్తో గొడవ పెట్టుకొని, నువ్వు నాకు ఇట్లా చేసావు అట్లా చేసావా అని ఆయన ఇంకోలాగా వేరే రక్తం తీసుకొస్తాడు. ఎన్ని రకాలుగా తీసుకొచ్చినా ఆమె ఫైండ్ అవుట్ చేస్తుంది. ఎలా అంటే కనుక్కుంటుంది అనమాట, ఇది 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 మనిషి రక్తం కాదు అనేసి. ఇంకా ఫైనల్గా ఏం చేస్తాడు, ఆమెను సాటిస్ఫై చేయాలి కదా, వాళ్ళ చెల్లెల్ని అడవిలోకి వెళ్ళి ఎక్కడుందో ఎత్తుక్కొని మంచిగా తినబెట్టి ఒళ్ళు పడుకోబెట్టి చంపేస్తాడనమాట. అప్పుడు ఇంకా మనిషి రక్తం తీసుకొచ్చి వాళ్ళ వైఫ్కి ఇస్తాడు. అప్పుడు మనిషి రక్తం పెట్టుకున్నాక ఆమె మళ్ళీ సేమ్ కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావకి వెళ్తుంది అనమాట. అప్పుడు కలవారి కోడలు మనిషి రక్తం పెట్టుకొచ్చింది అని వాళ్ళు ఎప్పుడైతే అంటారో అప్పుడు ఆమె సాటిస్ఫై అవుతుంది అనమాట. ఆమె ఈగో సాటిస్ఫై అయిపోతుంది, అంతటితో క్లోజ్. వీళ్ళు ఇంకా కాశీయాత్రకి వెళ్ళి ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు తిరిగి వస్తారనమాట. వస్తూ ఒక బావి దగ్గర మొత్తం పూలన్నీ రకరకాల పూలు పూసుంటాయి అనమాట. వీళ్ళు ఏమనుకుంటారంటే, దసరా పండుగ వచ్చింది కదా, మన అమ్మాయి ఇంటికి వచ్చి ఉంటుంది, మన అమ్మాయికి పూలు అంటే చాలా ఇష్టం కదా అని వెళ్ళి కోయిపోతుంటారు. తాకొద్దు తాకితే నీ చేయి కందేను అని మాట్లాడుతుంటుంది అనమాట. ఏది చెట్లు, ఏంటి పూల చెట్లు మాట్లాడుతున్నాయని ఇంకా ఎంక్వైరీ చేస్తారు కదా. అలా 7 మంది వదిలని 7 మంది అన్నయ్యల్ని తీసుకొచ్చి అందరి చేత తాకిస్తారనమాట. అందరు తాకినప్పుడు తాకొద్దు తాకితే నీ చేయి కందేను అనే మాట వస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ వదిన లాస్ట్ వదిన ఫస్ట్ వదిన నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, లాస్ట్ వదినని కొన్ని సమాచారాలు తెలిసే, ఫస్ట్ వదినని కొన్ని సమాచారాలు తెలిసే.
లాస్ట్ వదిన వచ్చి పూలను తాకని తాకొద్దు నువ్వు పాపకారి వదినవి, పాపకారి వదినచే దోషకారి అన్నయ్య వచ్చి నన్ను తెగదింపిపోయాడు అని అరుస్తుంది అనమాట. ఎందుకు ఇలా అవుతుందని పేరెంట్స్ కొడుకులను అడిగితే స్టోరీ అంతా తెలుస్తుంది అనమాట, ఇలా జరిగింది అనేసి. వాళ్ళు ఏమంటారంటే కొడుకులతోటి 7 కొడుకుల తర్వాత నాకు కూతురు కావాలని పూజలు పుణ్యాలు చేస్తేనే నాకు వచ్చిన కూతురు ఆమెనే లేకుండా మేమెందుకని వాళ్ళు చనిపోవడానికి సిద్ధపడతారనమాట. అప్పుడు శివపార్వతులు ప్రత్యక్షమయ్యి లేదు మీ కూతురు 9 రోజులు రకరకాల పూలతో బతుకమ్మను చేసి గౌరమ్మను పెట్టి పూజలు చేసి ఆటపాటలతో మమ్మల్ని మంచిగా మెప్పించింది. సో ఆమెను మేము బతికిచ్చి బతుకమ్మ అని పేరు పెడతాము అని చెప్పి అన్నారనమాట. సో అప్పటి నుంచి ఆమెకి బతుకమ్మ అనే పేరు వచ్చింది. బతుకమ్మ అనే పండుగ కూడా మనకి అలా తయారైంది. దీని పరమార్థం ఏంటంటే ఎవరైతే ఆడపడుచులందరూ 9 రోజులు బతుకమ్మను రెడీ చేసి ఆట ఆడి పాట పాడి అదే ప్లేస్లో ఈ బతుకమ్మ తల్లి కథని చెప్పుకుంటారో వాళ్ళకి ఆయురారోగ్యాలు సకల సంపదలు అన్నీ కలగాలని చెప్పి దేవుడు దీవిస్తారని మీనింగ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.